బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బోరున ఏడ్చారు. అవును, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు చూడని దారుణాలు ఇప్పుడు చూస్తున్నానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అప్రజాస్వామికంగా నిర్వహించారని, ప్రజాస్వామ్య విలువలకు పాత్ర వేస్తూ సాగుతున్న కక్ష సాధింపు చర్యలు తెలంగాణ రాజకీయాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాట రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాట రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాట రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.